హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి డే 23 అండి. డే 20 వెయిట్ చూసే ముందు మనం కొంచెం డిస్కస్ చేసుకున్నాం. యాక్చువల్లీ ఏమైందంటే నిన్న మేము కొంచెం పని మీద బయటికి వెళ్ళినాం. ఆ పని డీటెయిల్స్ అవన్నీ ఒకవేళ కరెక్ట్గా జరిగితే చెప్తాం ఏంది అనేది. దానివల్ల మధ్యాహ్నం 1 o'clock వెళ్ళినాం బయటికి. సో ఈవినింగ్ వచ్చేసరికి 8 అయింది. సో ఫుడ్ అనేది మధ్యాహ్నం కూడా డిస్టర్బ్ అయింది, ఈవినింగ్ కూడా డిస్టర్బ్ అయింది. సో బయట తినాల్సి వచ్చింది. దానివల్ల చోలే భటూరి పూరి తినడం వల్ల ఎండలోనే డ్రైవింగ్ చేసుకుంటూ ఉండడం వల్ల వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ తాగినాం. ఆబ్వియస్లీ వాటర్ కంటెంట్ ఎక్కువ తాగితే కూడా కొంచెం వెయిట్ అనేది ఎక్కువ చూపిస్తుంది. మళ్ళీ స్ట్రెస్ అయింది బాడీ అంతసేపు 2 hours డ్రైవింగ్ వల్ల. సో దానివల్ల వెయిట్ అనేది ఎక్కువ చూపిస్తుంది. ఈరోజు ఆబ్వియస్లీ ఒక 500 grams 400 grams ఎక్కువనే చూపిస్తుంది. ఎంత అనేది అబ్జర్వ్ చేద్దాం ఇప్పుడు. దానికంటే మళ్ళీ కొంచెం వెయిట్ అనేది స్ట్రక్ అవుతున్నట్టు అనిపిస్తుంది కాబట్టి కొంచెం డైట్ అనేది మారుస్తున్నాం. అంటే మార్చడం అంటే ఏం లేదు, మార్నింగ్ అనేది కంటిన్యూస్ స్ప్రౌట్స్ అవుతున్నాయి. సో కంటిన్యూస్ స్ప్రౌట్స్ కాకుండా ఒకరోజు స్ప్రౌట్స్, ఒకరోజు శనగల్లో, ఒకరోజు రాజ్మా అనేది ప్లాన్ చేస్తున్నాం. అండ్ ఇంకోటి ఆఫ్టర్నూన్ వచ్చేసి ఒకరోజు బాస్మతి రైస్, ఒకరోజు బ్రెడ్, ఒకరోజు చపాతీ విత్ ఎగ్ బుర్జీ, అట్లా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. ఈవినింగ్ వచ్చేసి మాత్రం రొటీన్ ఫ్రూట్సే. సో స్ట్రక్ ఏం కాలేదు, వెయిట్ అనేది కొంచెం ఈ తిరుగుడు వల్ల డిస్టర్బ్ అయింది. సో బాగానే తగ్గుతున్నాం. కాకపోతే మాకు ఏంటంటే కంగారు ఎక్కువైపోయింది తొందర తగ్గాలి అని. సో దానివల్ల కొంచెం ఎక్కువ తగ్గాలనే ఫీలింగ్లో కొంచెం డైట్ చేయాలని చేంజ్ భాగ్య అంటుంది. నేనైతే తగ్గుతున్నాం కదా, కీప్ ఇట్ ఇన్ ద సేమ్ అంటున్నా. రామని చేంజ్ చేద్దామంటుంది. సరే, ఆమె ఇంట్రెస్ట్ కోసం కొంచెం చేంజ్ చేస్తున్నాం, కానీ తినాలి. తినకపోతే మాత్రం తగ్గం, తిండి మానకూడదు. సో అందుకని చెప్పి డైట్ అనేది రైస్ కొంచెం బాస్మతి రైస్ తింటున్నాం, కానీ కొంచెం ఒకరోజు చపాతి, ఒకరోజు బ్రెడ్, కంటిన్యూస్గా కాకుండా రైస్ అనేది ప్లాన్ చేద్దాం ఆమె ఇంట్రెస్ట్ కోసం. నాకైతే పెద్ద డిఫరెన్షియేషన్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే బాస్మతి రైస్ కూడా వెయిట్ లాస్ అవుతుంది, ఆ విషయం నాకు తెలుసు. ఆమె ఇట్లా కూడా తగ్గుతాం, కాకపోతే ఆమె ఇంట్రెస్ట్ ప్రకారం ఈ డైట్ అనేది చేంజ్ చేస్తున్నాం. సరే, ఇప్పుడు చూద్దాం వెయిట్ భాగ్య ఎంత ఉందో నిన్నకి ఈ రోజుకి. వాటర్ ఈట్ వీడియోస్ పెడుతున్నాం, బట్ వ్యూస్ రావట్లేవు. సో సపరేట్గా పెట్టడం ఎందుకు, కంటెంట్ ఇక్కడ యూస్ఫుల్ అవుతాయని చెప్పి మీకు చూడంగానే అర్థమవుతుంది మేము ఏం చేస్తున్నాం కంప్లీట్గా ఈ డైట్ ప్లాన్లో, వెయిట్ లాస్ ప్లాన్లో. కాబట్టి టుగెదర్ గా వీడియో అనేది పెట్టేస్తాం, అది కూడా చూడండి. ఓకే, ఇప్పుడు వెయిట్ చూద్దాం. 91.25 ఉందండి. నిన్నకి ఈ రోజుకి ఆల్మోస్ట్ ఒక 450 grams పెరిగింది. ఇట్స్ ఓకే. ఇప్పుడు నేను చెప్పాను కదండి, స్ట్రెస్ అయింది బాడీ అనేది. అండ్ మేబీ రేపు ఎక్కువ తగ్గచ్చు, లేకపోతే ఎల్లుండి ఎక్కువ తగ్గచ్చు, అలా ఉంటుంది. స్ట్రెస్ అయినప్పుడు బాడీ ఆ స్ట్రెస్ అనేది రిలీఫ్ అవ్వాలి. ఇప్పుడు నా వెయిట్ ఎంత ఉన్నది చూద్దాం. ఫ్రెండ్స్, నా వెయిట్ చూసాం కదా, ఇప్పుడు వచ్చేసి మా వారు వెయిట్ చూద్దాం ఎంత ఉన్నారు ఏంటన్నది. మీరైతే వెయిట్ మిషన్ ఎక్కారు చూడండి. 142.05, నిన్నంత 141.35. నిన్నటికి ఈ రోజుకి 700 grams అయితే వెయిట్ అయితే గెయిన్ అయ్యారన్నమాట. చూద్దాం, ఇప్పుడైతే డైట్ ప్లాన్ అయితే మార్చాం కదా, ఈ రోజు నుంచి చూద్దాం రేపు ఎంత తగ్గుతాం ఏంటి అన్నది. ఈ రోజు కూడా డైట్ ఫుడ్ మార్చాము, ఈ రోజు ఫుడ్ ఏంటిని, రేపటికి ఎంత తగ్గాము, రిజల్ట్ ఏమైనా వచ్చిందా లేదా అని రేపటి వీడియోలో చూద్దాం. సో ఈ రోజుకి ఇదండి వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్ బాయ్.